నేను వాట్సాప్ యాడ్స్ లాంచ్ చేయాలంటే దాంట్లో ఏ హ్మ్. సెలెక్ట్ చేసుకోవాలి? అవేర్‌నెస్, లీడ్ లీడ్ జనరేషనా? ఏం సెలెక్ట్ చేసుకోవాలి వాట్సాప్ యాడ్స్‌లో రన్ చేయాలంటే? అది సెపరేట్ వాట్సాప్ ఎంగేజ్మెంట్ సార్, అది మీరు అడిగింది. ఓకే. ఎంగేజ్‌మెంటా? ఓకే. ఎంగేజ్‌మెంట్ అండ్ వాట్సాప్. ఎంగేజ్మెంట్ లో వాట్సాప్ అనే ఆప్షన్ ఉంటుంది. గాట్ ఇట్. సో సో, వి వాట్సాప్ ఐకాన్, అందుకనే వాట్సాప్ బిజినెస్ యాక్టివేట్ చేసి సో, ఆ ఆ యాక్షన్ వాట్సాప్ బటన్ బిజినెస్ ఉంటది యాక్టివేట్ దీంట్లో. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. ఆ యాక్షన్ బటన్ యాక్టివేట్ చేయాలి. జస్ట్ మన పోస్టర్ చూసి నచ్చితే క్లిక్ చేస్తే మనకు వాట్సాప్ కి లీడ్ వస్తుంది. జస్ట్ టచ్ చేస్తే వస్తుంది. అందువల్ల మీకు జంక్ కూడా వస్తుంది. దట్ ఈస్ ద అవును. ప్రాబ్లం. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్ ఆ ఆప్షన్ ఇవ్వడం వల్ల. బట్ అలానే మనం అది యూజర్ ఫ్రెండ్లీ ఉండబట్టే మనకి లీడ్స్ వస్తున్నాయి. అవును. జస్ట్ అలా టచ్ చేస్తే మనకి లీడ్ రావడం అనేది యూజర్ ఫ్రెండ్లీ ఉండడం వల్లే. అందులో ఉండే ప్లస్ పాయింట్ అదైతే. మైనస్ పాయింట్ ఏంటంటే పొరపాటున ఎవరన్నా చూసినా టచ్ చేసినా వస్తుంది. పైగా మెయిన్ గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చూసే వాళ్ళకి ఆటోమేటిక్ గా సర్వ్ అవుతుంది యాడ్. అంటే మార్కెటింగ్ వాళ్ళకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మార్కెటింగ్ వాళ్ళు కూడా పొరపాటున టచ్ చేస్తారు. అంతెందుకు సార్, ఇప్పుడు మనకి ఎక్కువ జంక్ ఎందుకు వస్తుందో చూడు. ఇప్పుడు ఎవరో చెప్తుంటారు, మాకు రాజస్థాన్ వాళ్ళు, ఈ ఒరిస్సా వాళ్ళు ఎవరో కాల్ చేస్తున్నారు, లేదంటే మేము కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అది ఎందుకు వస్తాయంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ లోనే ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళు అచ్చచ్చచ్చా! రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చూస్తూ ఉంటారు. ఆ! మన యాడ్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. వాళ్ళు హ్మ్. పొరపాటున టచ్ చేస్తూ ఉంటారు అలా. సో దానివల్ల మనకి వాళ్ళదే మనం అనుకునేది ఏంటంటే, అబ్బా ఈయన బయ్యర్ ఏమో లీడ్ అని మనం కాల్ ఇప్పుడు అదే కదా చేస్తాం. అందరూ బయట లీడ్స్ ఇస్తామంటే ఇవే లీడ్స్ జంక్ లీడ్స్. అదే అదే. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఇలా వస్తాయి. గూగుల్లో అలా రావు. ఎందుకంటే గూగుల్లో పర్టికులర్ గా బయ్యర్ వెళ్ళి గూగుల్లో సెర్చ్ ఇంటెన్షన్. చేస్తాడు. సో వాళ్ళు సీరియస్ బయర్స్ ఉంటారు. జంక్ 20% ఉంటుంది గూగుల్లో. సో 80% ఇప్పుడు గూగుల్ ఉంటుంది. రీటార్గెట్ అంటే ఎలా చేయాలి వీళ్ళను? లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఐ కెన్, అంటే ఈ పాయింట్ కోసం వీళ్ళని రీటార్గెట్ చేయాలని ఉంటుందా? అవును సార్, అవును. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ అనే పర్సన్, అతను ఒకసారి గూగుల్లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ రిలేటెడ్ యాడ్స్ చూసాడంటే, సెర్చ్ చేసిన, అతను కంటిన్యూస్ గా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అతను అందులో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లీడ్ ఇస్తూ ఉంటాడు. Hmm. ఓకే సార్. అందుకని మనం ఏం చేయాలి, మనకి లీడ్ ఇచ్చేలాగా మనం ఎక్వైర్ చేయగలగాలి. దట్స్ ద Yeah. పాయింట్ సార్. సో దానికోసం కేర్ తీసుకోవాలి. దానికోసం చాలా కేర్ తీసుకుంటాం. పోస్టర్ దగ్గర నుంచి, వీడియో యాడ్ దగ్గర నుంచి. అప్పుడు ఒకేసారి లీడ్ ఇవ్వడు చూసిన వెంటనే. అప్పుడు రీటార్గెటింగ్ చేస్తాం. అంటే మన అంటే వెబ్సైట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కన్వర్జన్ యాడ్స్ అనుకోండి, నేను ల్యాండింగ్ పేజ్కి వచ్చి ఈ పర్టికులర్ పేజ్ విజిట్ అయితే ఐ కెన్ ఎస్ సార్. రీటార్గెట్ పిక్సెల్ ద్వారా రీటార్గెట్ చేయొచ్చు. ఇక్కడ వాట్సాప్ లీడ్ ఫామ్ యాడ్లో పిక్సెల్ ఉండదు, ఉంటుందా? అవును, పిక్సెల్ కూడా యాక్టివేట్ చేయొచ్చు సార్. చేయొచ్చా? చేయొచ్చు ఓకే. సార్, చేయొచ్చు. ఓకే. ఫేస్బుక్ లో పిక్సెల్ కూడా యాక్టివేట్ చేయొచ్చు మనం. ఏదో ఖచ్చితంగా చేయొచ్చు. ల్యాండింగ్ పేజ్ మీద పిక్సెల్ యాక్టివేట్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా పిక్సెల్ ఉంటుందా? నో నో నో, లేదు సార్, దానికి ఉండదు. మరి వాట్సాప్ లో ఉండదు. ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఎలాంటి వాళ్ళని రీటార్గెట్ చేయాలి నేను? వాట్ ఇస్ మెయిన్ యాక్షన్? వెబ్సైట్ దే రీటార్గెటింగ్ యాడ్స్ సార్. వెబ్సైట్ నుంచి వచ్చే లీడ్స్ ఎప్పుడు మీకు క్వాలిటీ ఉండదు. అంటే ఇప్పుడు వాట్సాప్ మనం లో మీకు రీటార్గెట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అదే కదా, అది ఇప్పుడు మన మనము వాట్సాప్ లో. ఇనిషియల్గా లాంచ్ చేసింది వాట్సాప్ లీడ్ ఫామ్ యాడ్స్. వీళ్ళకి రీటార్గెట్ ఎలా చేయొచ్చా? నో నో నో, వీళ్ళకి రీటార్గెట్ చేయలేము సార్. వీళ్ళకి ఏం అదే. చేయొచ్చు అంటే మనం, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఏబి టెస్టింగ్ ఉపయోగిస్తుంది. ఏబి టెస్టింగ్ లో పర్టికులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ పీపుల్ ని టార్గెట్ చేసాం అనుకోండి. మన వెంచర్ అనేది షాద్ నగర్ లో ఉంది అనుకున్నాం. షాద్ నగర్ వైపు ఎక్కడ కొంటారని మనకు ఒక ఐడియా ఉండాలి. అది సీనియర్స్ ఐడియా ఉంటుంది. ఒక ఏ హైవేలో, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే అనుకోండి. ముంబై హైవే అంటే పటాన్ చెరువు, సంగారెడ్డి, సదాశివపేట్. ఆ హైవేకి దగ్గరగా ఉన్న వాళ్ళు ముందు కొంటారు. అలాగే వరంగల్ హైవే అనుకోండి. వరంగల్ హైవే మీన్స్ యాదాద్రి వైపు ప్లాట్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఎవరు కొంటారు? కొంచెం ఆ హైవేకి అటు సైడ్ దగ్గరగా ఉన్న వాళ్ళు. అదే ఉప్పల్, నాగోల్, ఉప్పల్ అటువంటి వాళ్ళ. బేబీ. అంతే కదా సార్. అంటే ఫైనల్ గా ఏదైతే హైవేకి దగ్గరగా ఉన్న ఏరియా లొకేషన్స్ ని టార్గెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాదాద్రిలో ప్లాట్స్ సేల్ చేయాలంటే హైదరాబాద్ మధ్యలో పెట్టేసి రేడియస్ ఇచ్చేస్తే చాలా అన్నెసెసరీ ఎంక్వైరీస్ వస్తాయి. అదే ఎందుకంటే యాదాద్రి మనం దగ్గర ప్లాట్ ఉంటే నేను కొండాపూర్లో కోకాపేటలో అమ్మితే కష్టం. అంతే కదా సార్. ముందు దగ్గర ఫస్ట్ పొటెన్షియల్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడే ఆ మనం పర్టికులర్ రేడియస్, ప్రమోట్ చేయాలి. ఆ పర్టికులర్ ఆ, ల్యాండ్ ఓనర్ 20 అవును. 30 కిలోమీటర్స్. ఇప్పుడు మేమేం చేస్తాం యాక్చువల్ గా. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉంది అనుకుంటారు. ఇప్పుడు ఐటీ పీపుల్ ఎక్కువ తీసుకుంటారు. ఐటీ పీపుల్ టార్గెట్ చేయాలన్నప్పుడు ఐటీ పీపుల్ ఎక్కువ ఎక్కడ ఉంటారు? అలాగని హైవేకి దగ్గరగా ఉన్న మెహదీపట్నం, తోలి చౌకి, మణికొండ వాళ్ళు కూడా కొంటారు షాద్ నగర్ వైపు ఎయిర్పోర్ట్. అందుకని మేము ఏబీ టెస్టింగ్ లో ఏం చేస్తాం, మణికొండ, టోలీ చౌకి అక్కడ ఒక రేడియస్ ఇస్తాం 3 కిలోమీటర్స్. ఓకే. ఏబీ ఓకే. టెస్టింగ్ లో మళ్ళీ కూకట్పల్లి, కేపీహెచ్పి, మియాపురి సరౌండింగ్స్ ఒకటి, అంటే ఈ లొకేషన్ ఒకటి చేంజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఐటీ సెక్టర్ ఒకటి ఇస్తే, ఇంకొకటి బిజినెస్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్టర్, ఇలా ఏబీ టెస్టింగ్ చూస్తాం సార్.
ఇవన్నీ దీనికే 1 అంటే మంత్ ఒక పోతుంది. క్యాంపెయిన్ లో మల్టిపుల్ వాట్ యు కాల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేస్తారు మీరు. ఆబ్వియస్లీ ఇదంతా ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక వెంచర్ ని రకరకాలుగా మనం అర్థం టెస్ట్ చేయడం వల్ల దేనికి మంచి రిజల్ట్ వస్తుందో చూసుకొని ఫైనల్ గా సెకండ్ మంత్ నుంచి అంటే ఫస్ట్ మంత్ లో చూస్తే ఫస్ట్ 1 వీక్ ఫౌండేషన్, 1 వీక్ ఆప్టిమైజేషన్ వెళ్ళిపోతుంది. థర్డ్ వీక్ నుంచి అవేర్నెస్ యాడ్స్, లీడ్ ఫామ్ యాడ్స్ మొదలు పెట్టిన ఇందులో ఏబి టెస్టింగ్ అన్ని రకాలుగా మనం అది ఒక ఇప్పుడు ఈ టెస్ట్ పీరియడ్. ఇప్పుడు రీటార్గెటింగ్ అనేది లెట్స్ అజ్యూమ్ లైక్ నా వాట్సాప్ ద్వారా కన్వర్సేషన్ స్టార్ట్ చేశాను, నేను ఒక లింక్ పెడతాను, వెబ్సైట్ కి వాళ్ళు వెళ్ళి చూస్తారు. చూసిన వాళ్ళకు వెన్ వి ఇన్స్టాల్ పిక్సెల్ ఐ థింక్ వీ కెన్ రీటార్గెట్. అవును సార్, లీడ్ ఫామ్ యాడ్స్ ని మేము పర్టికులర్ గా వాట్సాప్ ఇవ్వకుండా, ఆబ్వియస్లీ లీడ్ ఫామ్ అంటేనే మనం వాట్సాప్ లో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చింది. మేమేం చేస్తున్నాం, మేజర్ గా వాట్సాప్ ఇస్తున్నాం, ఇంకొకటి అండ్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ వెబ్సైట్ లోకి వెళ్ళేలాగా డ్రైవ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి లీడ్ ఫామ్ యాడ్ ఎక్కువగా కొంచెం హై టికెట్ లైన్ నాలెడ్జబుల్ పీపులే లీడ్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఇప్పుడంటే ర్యాండమ్ గా వస్తుంది, అది మనకి కొంత ఇబ్బంది. కానీ అంతకుముందు ఏంటంటే సింపుల్ లీడ్ ఫామ్ లో కూడా చాలా డీటెయిల్ క్వశ్చన్స్ అడితే మనకు క్వాలిటీ వస్తారు. మనం బడ్జెట్ అడుగుతాం, సైట్ విజిట్ కి ఎప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారు, ఫోన్ నెంబర్, నేమ్, ఈమెయిల్ ఐడి అంతే. లేదు ఇంకా చాలా అడగచ్చు సార్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా అడిగితే ఇబ్బంది పడతారు కాబట్టి మన ఈ లీడ్ ఫామ్ యాడ్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ఆల్రెడీ అడుగుతాం, ఏది అంటే అందులో ఇస్తాం అంటే ప్లీజ్ అందులో క్లియర్ గా ఇస్తాం కింద 10 to 20 lakhs 30 to 40 lakhs అని 4-5 ఆప్షన్స్ ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. డైరెక్ట్ గా అడిగితే ఇబ్బంది పడతారు కానీ అందులో ఇస్తారు. అలాగే అలాగే సైట్ విజిట్ కి ఇంట్రెస్ట్ ఉన్నారా ఎప్పుడు, లేదంటే కాల్ మాట్లాడడానికి ఏ టైంలో చేయొచ్చు, ఇలాంటివన్నీ మేము ఆప్షన్స్ ఇస్తాం. ఇవన్నీ క్లియర్ గా ఇచ్చాక తర్వాత మాత్రమే నేము, నంబర్, మేము కొన్ని వాళ్ళ కంపెనీ నేమ్ ఏంటి, వాళ్ళ జాబ్ టైటిల్ ఏంటి కూడా అడిగేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే మనకి ముందే ఫిల్టర్ అయిపోతుంది. అలా అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి ఇచ్చారంటేనే వాళ్ళు సీరియస్ పోయారు. కొంతమంది పిచ్చి పిచ్చిగా ఫిల్ చేసి పడేశారు అనుకోండి, మేము అసలు వాళ్ళకి కాలే చేయం. అలా ముందు మనం టైం వేస్ట్ అవ్వకుండా ఫిల్టర్ చేస్తాం. ఒకసారి మేము రన్ చేసినప్పుడు ఓన్లీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవే ఇచ్చేది, లీడ్స్ వచ్చినాయి సంతోషపడేది. అదంతా అమ్మో ఇప్పుడు కుదరదు సార్, ఎందుకంటే అవన్నీ మనకి ప్రాక్టికల్ గా వచ్చినప్పుడే కదా సార్. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు, మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు మనకి మార్కెటింగ్ ఇదే నేర్పిస్తారు, లీడ్ ఫామ్ యాడ్ లీడ్స్ వచ్చేస్తుంది.